మన దేశంలో రాజకీయ ఎజెండాలతో మీడియా పనిచేస్తున్నంతసేపు నిజాలు లేదా ప్రజలకు అవసరమైన వాటిని మాత్రం చంపేస్తున్నారు, ప్రచారంలోకి రానియట్లేదు. వాస్తవంగా ప్రజలకి సమాచారం అందించడం, ప్రజలకి ప్రభుత్వ పథకాలని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక బాధ్యతాయుతమైన పాత్రని ప్రస్తుతం మీడియా మానేసింది. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో కొట్టుకు సచ్చేటటువంటి రాజకీయ నాయకుల కోసం కొమ్ములు కాస్తూ సాగుతున్నటువంటి మీడియా దౌర్భాగ్యానికి సజీవమైనటువంటి సాక్ష్యం. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తుంటే వార్త రాయలేదు. సరే, వాళ్ళ కర్మ, వదిలేద్దాం అనుకుంటే ఇప్పుడు 29 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని ఎవ్వడూ పట్టించుకోడు, లోపల ఒక చిన్న ముక్కేస్తారు. అంటే మధ్యతరగతి ప్రజలకి ఇప్పుడు పక్కన బియ్యం 70 రూపాయలు 80 రూపాయలకి చేరుతున్నటువంటి రోజుల్లో మంచి బియ్యం తీసుకొచ్చి 29 రూపాయలకే ఇస్తుంటే దాన్ని కాస్త పట్టించుకున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు రాయితీ ధరతో కేంద్రం సరఫరా చేస్తున్న భారత్ రైస్ విక్రయాలు మంగళవారం ఢిల్లీలో ప్రారంభమైన కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కిలో 29 రూపాయలకి బియ్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా వినియోగదారులకు నేరుగా లబ్ధి కలిగిస్తున్నట్టు చెప్పారు. 5-10 కిలోల సంచుల్లో లభించే బియ్యంలో 5% నూక ఉంటుంది. భారత రైస్ విక్రయానికి 100 సంచార వాహనాలను కూడా మంత్రి ప్రారంభించారు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైస్ అమ్మకాలు జరుగుతాయి. ఈ కామర్స్ వేదికల మీద కూడా కొనుగోలు చేయొచ్చు.